సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఆ విధంగా మేము లైక్ ఎలా అంటే నేను కెమెరామెన్ ప్లస్ డైరెక్టర్గా చేశాను ఒక షార్ట్ ఫిల్మ్ 2 షార్ట్ ఫిల్మ్కి. ఓకే. సో అది నాకు డైరెక్టర్గా కన్నా కెమెరామెన్గా బాగా ఇది గుర్తింపు వచ్చింది. అండ్ నాకు బాగా ఇష్టం కూడా. నాకు చిన్నప్పటి నుంచి కూడా కెమెరాస్ ఫొటోస్ తీయడం ఇవన్నీ ఉండేది. సో అలాగా ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత నాకు ఇంక సినిమాటోగ్రఫీ సినిమాలే ఉన్నదన్నమాట. బయట ఇంక వేరే ఏమీ లేదు. దాంతో నేను లాస్ట్ బెంచ్, ఇంకా తెలిసిందే కదా మనకి అసలు ఏమీ ఉండదు. ఓకే. సో ఇంకా అలాగే సినిమాలోకి వచ్చేసా. కాదు, ఇంట్లో నుంచి బయటికి రావడం ఏంటి? అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇంట్లో నుంచి ఆల్మోస్ట్ పరిగెట్టి వచ్చినట్టే బయటకు వచ్చేసాను నేను ఇంట్లో చెప్పకుండా. చెప్పకుండా అంటే ఏంటి దాని బ్యాక్ స్టోరీ ఏంటి? బ్యాక్ స్టోరీ అంటే ఏం లేదు. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు అంటే కొంచెం మనకి కొంచెం ఏమంటారంటే ఇంట్లో ఎమోషన్స్ తక్కువ, అంత రిలేటెడ్గా లేవు. సో నేను మా నానమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను అనమాట. సో నానమ్మ వాళ్ళ దగ్గర పెరిగిన తర్వాత కొంచెం ఉంటాయి కదా ఇంట్లో ఇష్యూస్ అని ఉంటాయి కదా. సో నేను దాన్ని డిసైడెడ్ బయటికి వెళ్ళాలి, నేను ఏదో ఒకటి చేసుకోవాలి, ఎంతకాలం ఇక్కడ వరకు ఉంటామని. ఇదంతా ఎప్పుడు ఇంటర్లోనే జరిగిపోయింది నాకు. నేను బయటికి వెళ్ళాలి అనేది నా ఇంటర్లోనే జరిగిపోయింది అనమాట. అంత ముందుగా ఆలోచిస్తూ కూర్చునేవాడిని. సో ఇంకా బయటకు వచ్చేసాను నేను. ఆల్మోస్ట్ బయటకు వచ్చేసిన ఇంటర్ అయిపోయిన తర్వాత బీకామ్ బయట నార్మల్గా కడతాం కదా, అలా కట్టేసి నేను బయటకు వచ్చేసాను. హైదరాబాద్ వచ్చేసాను నేను. ఓకే. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇంకా ఉంటాయి కదా, నేను అనుకునేవాడిని అసలు వీళ్ళందరూ షో చేస్తున్నారు, అన్ని చెప్తారు, సినిమా అంటే ఇంత కష్టపడాలి, ఇంత అవసరం లేదు, అందరూ ఊరికనే చెప్తున్నారు అనుకున్నా కానీ కెమెరా పట్టుకోగానే అయిపోతుంది. ఇలాంటి ఒక రోజు ఒక సినిమాకి చేసామంటే తర్వాత మనకు అంతా వచ్చేస్తుంది, మనం పట్టేసుకోవచ్చు, మనం షార్ట్ ఫిల్మ్ చేయలేదా ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవాడిని నేను అసలు. ఆ తర్వాత ఇక్కడికి వస్తే కానీ తెలియలేదు వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు అలానే ఉంటుంది అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు. ఆల్మోస్ట్ ఒక 1 year ప్లాట్ఫామే. ఇంట్లో అలా సైడ్ నుంచి సపోర్ట్ లేదు. ఇక్కడ ఎవరు తెలియకుండా నేను వచ్చేసాను. ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి, ఆయన ఒక సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు అని చెప్పి నాకు ఒకసారి నేను షార్ట్ ఫిల్మ్ చేసిన దానికి నేను మ్యూజిక్ చేశాడు. సో చేస్తే ఓకే, ఇలా నేను వద్దాం అనుకుంటున్నాను. సో నేను డైరెక్టర్ కాబట్టి ఎంతో కొంత వాల్యూ ఉంటుంది కదా అని చెప్పి నేను అడిగితే, నేను డైరెక్ట్గా కెమెరామెన్గా పెట్టుకోలేను కానీ నీకు నా దగ్గర నేను చేసే నా సినిమాకి చేస్తారు కదా వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా పెడతాను అంటే, సరే ఓకే ఏదోటి ముందు సినిమాల్లోకి రావాలని వచ్చాను. 1 month అవుతుంది, 2 months అవుతుంది, 3 months అవుతుంది, 6 months అవుతుంది, 1 year అవుతుంది, సినిమా స్టార్ట్ అవ్వట్లే. ఎంతో కొంత అమౌంట్ తెచ్చుకుంటాం కదా మనం, అవి అయిపోతున్నాయి. ఎంత తెచ్చుకున్నారు? నేను వచ్చేటప్పుడు హానెస్ట్లీ 5,000 రూపీస్ తెచ్చుకున్నానండి. ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు 5,000 రూపీస్. ఇక్కడ ఎవరూ తెలియదు, ఓన్లీ ఒక పర్సన్ మీద నమ్మకం పెట్టుకొని వచ్చేసాను. వస్తే ఆ రోజు పొద్దున్న ఆల్మోస్ట్ ఒక 2 hours నేను బస్ స్టాండ్లో కూర్చున్నాను. ఎవరు రావట్లేదు, ఆయనకి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, ఏం అర్థం కాలేదు. రే నేను ఏమైనా తప్పు చేశానా అనిపించింది ఒకసారికి. ఆయన తప్పు చేశానంటే బ్యాక్కి వెళ్ళే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. సో వెయిట్ చేసా, కాల్ కొడుతూనే ఉన్నా మన టెన్షన్ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఒక 100 సార్లు కొట్టుకుంటాను నేను. 100 సార్లు కొట్టేస్తే అప్పుడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. నేను ఇప్పుడే లేచాను, స్టోరీ డిస్కషన్లో ఉన్నాను ఇలా చెప్పాడు. లేదు నేను వచ్చేసానంటే, వచ్చేసావా అన్నాడు ఒకసారికి. నేనేదో క్యాజువల్గా అనుకున్నాను, నువ్వు నిజంగా వస్తావు అనుకోలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. వచ్చేసిన తర్వాత ఇంకా తన ఇంట్లోనే ఉన్నా, వాళ్ళ మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఉన్నారు. ఎంతకీ స్టార్ట్ అవ్వట్లేదు. 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత నాకేం అర్థం అయ్యేది కాదు, ఎందుకంటే నా దగ్గర డబ్బులు కూడా లేవు. అంటే ఎంతో కొంత నాకు యాక్చువల్గా నాకు ఊర్లో మా గురువు గారు ఒక అతను ఉండేవారు. ఆయన ఏంటంటే నాకు అప్పుడప్పుడు 5,000 అలా పంపిస్తూ ఉండేవారు. ఎట్లా ఈ 1 year సర్వైవింగ్ అంతా ఇలాగేనా? అలా కొంచెం అలాంటి సర్వైవల్లో తర్వాత కొన్నిసార్లు నేను లైక్ ఈ వెబ్ సిరీస్, ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ ఉండే కదా, వాటికి వెళ్ళేవాడిని కెమెరామెన్గా. సో ఒక ఛానల్స్ ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవి చాలా చిన్నవి. సో వాటికి ఏంటంటే కెమెరామెన్గా సాంగ్స్ అని ఇవన్నీ అని చెప్పి, తర్వాత ఏంటంటే మోర్ ఓవర్ ఇంటర్వ్యూస్కి వీటికి ఎలా కెమెరా పెట్టుకుని ఉండేవాడిని. నాకు అర్థమయ్యేది కదా నేను ఏం చేస్తున్నాను ఏంటి, నాకు అర్థమయ్యేది కదా నేను అనుకుంది ఏంటి ఇదేంటి. తర్వాత కొన్ని రోజులకి అక్కడ వెళ్ళిన తర్వాత అసలు ఆ కెమెరామెన్గా కూడా చేయలేదు కొన్ని. సో అప్పుడు నాకు అర్థమైపోయింది, ఏం లేదు, ఇక్కడి నుంచి అమౌంట్ రావట్లేదు. అంటే ఒక్కనొక సిచ్యువేషన్లో 1 day ఫుడ్ తినాలన్నా సరే నాకు టఫ్ సిచ్యువేషన్ అనమాట. అది అయ్యేది కాదు. 1 day అంతా కూడా వాటర్ తాగి, సో అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళొచ్చాను ఆల్మోస్ట్. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఒక 3 days ఏమో అయ్యింది, ఫుడ్ లేదు, నాకు ఆకలి వేసేస్తుంది, ఏం అర్థమయ్యేది కాదు. సో నాకు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫోన్ చేసి ఎవరు లిఫ్ట్ చేయలేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో నాకు.
ఎవరు సపోర్ట్ చేయకపోతే ఫోన్ చేస్తే మెయిన్లీ భయపడేవారు, అరే ఈ ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతాడేమో అన్నట్టు. సరే అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను ఇంకెవరికి కాల్ చేయాలనుకోలేదు. మన ఇక్కడ బసవతారకం దగ్గర ఫుడ్ పెడతారు కదా, అక్కడికి వెళ్ళేవాడిని ఫుడ్ కోసం నడుచుకుంటూ. అప్పుడు మణికొండలో ఉండేవాడిని. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి అక్కడ ఫుడ్ తిని కొన్ని రోజులు చెప్పాలంటే ఒక 2 days అందులో అక్కడ ఆ స్టేలో కూడా పడుకున్నా. కొన్ని సిచ్యువేషన్స్ అంటే భయంకరమైన సిచ్యువేషన్ ఒకటి ఎదురైంది అక్కడ. అంటే ఎవరి కోసం అయితే నేను వెళ్ళానో వాళ్ళు కొన్ని ఫ్రాడ్లు గట్రా చేసి కొంత పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే పోలీసులు ఇంటి వరకు వచ్చారు వాళ్ళ కోసం. ఆ టైంలో పరిగెట్టి పారిపోయిన స్టేజ్ వరకు వెళ్ళాం అన్నమాట. సో ఇలాంటి స్టేజ్ నుంచి రైట్ నా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వరకు వచ్చాను. నన్ను పెద్ద స్టోరీ అనే చెప్పాలి. చాలా మంది చాలా ప్రాబ్లం అంటే నాకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఒకటే కష్టపడితే ఒకటే అయిపోతుంది అనుకున్నాను నేను. కానీ ఎంతో కొంత లక్ అయితే ఉండాలి అనేది అయితే అర్థమైన తర్వాత మీకు లక్ ఉందా లేదా? ఉంది, 100%గా ఉంది. కాబట్టి కొంచెం డిలేగా వచ్చింది అంతే. కొంచెం డిలేగా వచ్చిందా అంటే నా వరకు. చాలా వరకు ఏమంటారంటే నువ్వు చాలా యంగ్ కెమెరామెన్, ఎంత తొందరగా కెమెరామెన్ ఎలా అయ్యావు అని. అంటే వాళ్ళు ఏం సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు మరి అంటే వాళ్ళు దాంతో పోల్చుకుని నేను బెటర్ ఏమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి నాకు. ఈవెన్ ఇప్పుడు నాకు అసోసియేట్స్ వస్తుంటారు, వాళ్ళు చూస్తే వాళ్ళందరూ యంగర్ పర్సన్స్, నాకన్నా ఓల్డర్ పర్సన్స్ ఉంటారు, యంగర్స్ ఉంటారు, ఇద్దరు ఉంటారు. కానీ నేను అనుకుంది ఏంటంటే ఫస్ట్ నేను కెమెరామెన్ అయిపోవాలి అని చెప్పి ప్లానింగ్లోనే ఉండేవాడిని ఎప్పుడు ఎంతసేపు. కాదు బ్రో, ఈ బసవతారకం దగ్గర ఉండేవాళ్ళు ఎవరన్నా అంటే లోపల ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళ పేషెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో అనుకున్నాను. కానీ సో ఎట్లా అనేటప్పటికి అంటే సర్వైవల్ ఎలాగోలాగా అవ్వాలి, నేను ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళను అనేది నాకు అర్థమైపోయింది. ఇంటికి వెళ్ళే ఆప్షన్ లేదు అసలు నాకు, వేరే ఆప్షన్ లేదు, ఇంటికి వెళ్ళే ఆప్షన్ లేదు. నేను ఎలాగైనా బతకాలి, ఇంకా లైక్ లైఫ్ అండ్ డెత్ ఇక్కడే అనేది ఫిక్స్ అయిపోయాను నేను. ఆ టైంలో లైఫ్ అండ్ డెత్ ఇక్కడే అని ఫిక్స్ అయిపోయాను. ఆ స్టేజెస్ నుంచి లైక్ ఆ తర్వాతే నన్ను ఫోకస్ పుల్లర్ ఒక అతను, నగేష్ దేవరకొండ అని ఒక అతను ఉంటారు. సో అన్న అవుతారు. ఆయన నేను టచ్ అయ్యాను. టచ్ అయిన తర్వాత నేను చెప్తాను అని చెప్పి ఆయన కూడా లైక్ ఎలా అంటే 2-3 months టెస్ట్ చేశారు, ఉండగలడా ఉండలేడా. సో ఎందుకంటే ఒక భయం ఉంటుంది ఏంటంటే ఒక కెమెరామెన్ దగ్గర పెట్టామంటే వాళ్ళు థింగ్స్ అయినా మనం పట్టుకుని పారిపోతామా లేకపోతే ఏంటి అనేది ఉంటుంది. 100% ఆ భయం అనేది ఉంటుంది. అప్పుడు నాకు ఆయన తీసుకెళ్ళి యువరాజ్ గారి దగ్గర పరిచయం చేశారు నన్ను. ఇలాగా మా తమ్ముడు. ఆ మూమెంట్ నేను మర్చిపోలేను అనమాట ఎప్పటికీ. సో ఆయన పరిచయం చేసిన తర్వాత నేను అందులో సెట్ అయ్యాను. సార్ నన్ను అసిస్టెంట్గా పెట్టుకున్న తర్వాత వెంటనే ఈడు గోల్డ్ అనే సినిమా వచ్చింది సునీల్ది. దానికి దేవరాజ్ గారు కెమెరామ్యాన్, మన వీరు పొట్ల ఏకే ఎంటర్టైన్మెంట్స్. సో వీరు పొట్ల గారు డైరెక్టర్ గారు. సో ఆ సినిమాకి నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఖాళీ ఉంది నేను చెప్తానని చెప్పి యువరాజ్ సార్ పంపిస్తే